మన ఇండియన్ స్టూడెంట్ సాకేత్ శ్రీనివాసయ్య. అతను దురదృష్టవశాత్తు చనిపోవడం అనేది చాలా బాధాకరము. యాక్చువల్‌గా 22 ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్. ఒక 10 డేస్ అవుతున్నట్టుంది కనిపించట్లేదని జెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆబ్వియస్‌లీ కేస్ ఫైల్ జేయటము, అతని కోసం సెర్చ్ అంతా జరిగింది. ఫైనల్‌గా పాస్‌పోర్టు తర్వాత అతని ఫోను ఉన్న బ్యాగ్ ఒకటి దొరికింది. తర్వాత అతని బాడీ దొరికిందనమాట. అంటే రీజన్ ఇప్పటి వరకైతే తెలియలేదు. కానీ చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఎందుకంటే ఒక 80 ఏళ్ళొచ్చినటువంటి తండ్రి చనిపోతేనే చాలా బాధపడతాం. ఎందుకు అంటే, ఆ మనిషి ఇక లేడు అని. అంటే అన్ని అవసరాలు తీరిపోయినా, లైఫ్ అంతా అనుభవించేసినా స్టిల్ ఒక మనిషి మనతో, మనలో ఉండే ఇది వేరు. ఆయన లేనప్పుడు వయసయిపోయింది, ఎళ్ళిపోయిందని కొంత స్లోగా అడ్జస్ట్ అయినా గానీ బట్ ఆ బాధ అనేది ఉంటదనమాట. అలాంటిది 22 సంవత్సరాల కొడుకు చదువుకోవటానికని దేశం గాని దేశం వచ్చి అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. నేను ఇతన్ని ఇది చూసిన తర్వాత కొంచెం సోషల్ మీడియాలో రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైందేంటంటే, దాదాపు ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ చనిపోయారు. రీజన్ ఏంటంటే అన్నోన్. ఏ కేస్‌లో గూడా పర్టిక్యులర్ రీజన్‌కి ఇతను చనిపోయాడు అని జెప్పి తెలియలేదు. ఇప్పుడు ఇతని ఫ్రెండ్ బనీత్ సింగ్ యాక్చువల్‌గా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రాశారనమాట. అంటే అతను స్టోరీ షేర్ చేసుకున్నాడు. ఆ షేర్ చేసుకున్నది న్యూస్‌లో రాశారు. దాని ప్రకారం ఏంటంటే, అతను కొంత లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు అనేసి చెప్పాడనమాట. అంతకుముందు బాగుండేవాడు గానీ, ఓన్లీ చిప్స్ మీద డిపెండ్ అవ్వటము, ఫుడ్ సరిగ్గా తినకపోవటం